ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ బాగా వైరల్ అవుతుంది. లైక్ ఏప్రిల్ 1 నుండి మీ బండిలో పెట్రోల్ కొట్టిస్తే మీ బండి ఖరాబ్ అవుతుందని, అండ్ అలాగే E20 పెట్రోల్ పోస్తున్నారని, అండ్ మీ ఇంజన్ ఖరాబ్ అవుతుందని, అండ్ మీ బైక్ ఒక పార్ట్స్ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అసలు ఇందులో నిజమేంటో అబద్ధం ఏంటో చూద్దాం. అసలు విషయం ఏంటంటే భారతదేశంలో కొన్ని చోట్ల E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇదేం సడన్ గా ఏప్రిల్ 1 నుండి ఫుల్ చేంజ్ అయితే కాదు, కొంచెం మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మైలేజ్ ఏమైనా తగ్గుతుందా? అవును, కొంచెం తగ్గచ్చు. ఎందుకంటే ఇథనాల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ -3% మాత్రమే తగ్గచ్చు. అది కూడా స్మాల్ డిఫరెన్స్, డేంజరస్ అయితే కాదు. బండి డ్యామేజ్ అవుతుందా? ఇది మీ వెహికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొత్త బైక్ లేదా కార్ 2023 తర్వాత మోడల్ అయితే E20 సేఫే. ఒకవేళ పాత వెహికల్ ఎస్పెషల్లీ 2010 to 2020 మోడల్ అయితే చిన్న ఇష్యూస్ అయితే రావచ్చు. బట్ వెంటనే ఇంజన్ ఖరాబ్ అవుతుంది అనేది మాత్రం తప్పు. రబ్బర్ పైప్స్ మెల్ట్ అవుతాయా? పూర్తిగా కరిగిపోవు, బట్ లాంగ్ టర్మ్ యూజ్ లో కొంచెం అయితే ఖరాబ్ అవుతాయి. వెంటనే టెఫ్లాన్ పైప్స్ వేసుకోవాలా? అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా బండిని మాన్యువల్ చెక్ చేయండి, అండ్ కంపెనీ చెప్పిన ఫ్యూయల్ ఫాలో అవ్వండి, అండ్ రెగ్యులర్గా సర్వీసింగ్ అనేది చేయించండి. మెకానిక్ దగ్గరికి వెంటనే వెళ్ళి పైప్స్ చేంజ్ చేయడం అయితే కంపల్సరీ కాదు. ఫైనల్ నిజం ఏంటంటే మన వెహికల్స్కి ఎలాంటి హార్మ్ఫుల్ కాదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇది గ్రాడ్యువల్గా మాత్రమే చేంజ్ అవుతుంది. బైక్ లేదా కార్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే రీల్ని షేర్ చేయండి, అండ్ మీ బైక్ లేదా కార్ మోడల్ ఈ కమెంట్ చేయండి. అది సేఫ్ ఆర్ రిస్కీ అనేది నేను మీకు చెప్తాను.